టు ఏపీ టుడే న్యూస్. రవి బహిరంగ చర్చకు సిద్ధమా? మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు. రాజకీయ చరిత్రలోని నిక్కర్సైన నాయకుడు తమ్మినేనిపై తప్పుడు ఆరోపణలు చేస్తావా? మన ఇద్దరిపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్దామా? గూగుల్లో ఇసుకాసురుడు అని టైప్ చేస్తే కూన రవికుమార్ అని వస్తుంది. అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలుసా నీకు? అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాసావా? ఆమ్దాల వలసలో అభివృద్ధి చూసి నీ ఓర్వలేనితనం బయటపడింది. అది శంకర్రావం కాదు, శంకర్రావం. మతి లేని 70 ఏళ్ల వృద్ధుడు మతి భ్రమించిన లోకేష్లతో ప్రజలకు ఒరిగేదేమిటి? విలేకరుల సమావేశంలో వైసీపీ యువ నాయకులు చిరంజీవి, తమ్మినేని నాగ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ అసహనంతో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, నీ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా రవి అంటూ వైసీపీ యువ నాయకులు చిరంజీవి, తమ్మినేని నాగ్ సవాలు విసిరారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆమ్దాల వలసలో నిర్వహించిన సభ శంకర్రావం కాదని, శంకర్రావం అని, జనాలు లేక సభ అటర్ ఫ్లాప్ అయిందని పత్రికలో చూశారన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం చెప్పడం ఖాయం. ఆమ్దాల వలసలో మరోసారి తమ్మినేని సీతారాం గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎంవి స్వరూప్ పాల్గొన్నారు. అక్కడ ఆ పక్కన వాళ్ళ క్రషర్ ఉంది కాబట్టి, ఆ క్రషర్ వెహికల్స్ గట్రా వాళ్ళకి సొంతంగా ఉన్నాయి కాబట్టి, ఆ పక్క కొండ కానుకున్నటువంటి గ్రామం మొత్తం అక్రమ రవాణా మీరు చేయలేదా? దాన్ని గ్రహించినటువంటి ఒక యువకుడు ప్రాణాన్ని పొట్టలు పెట్టుకోలేదా? మీరు చెప్పండి. మీరు చేసినవి, నువ్వు మీ అన్నదమ్ముడు గత 5 ఏళ్ళు చేసినవన్నీ నాశరకం పనులు. ఒక్క వారంతోటి ఆ సింగూరు రోడ్ ఏమైందో మనం చూసాం కదా. కొట్టుకుపోలే, పైప్ లైన్ కొట్టుకుపోలే, రోడ్డు కొట్టుకుపోలే. వెళ్ళికట్ నీ ప్రాంతంలో ఉండేటువంటి నీ సొంత మండల రైతులకు నువ్వు న్యాయం చేయలేకపోయావు. రెల్లిగట్ట పనులు శాశ్వత పరిష్కారం అంటే ఒక్క వారంతో చెక్ డ్యామ్తో సహా కొట్టుకొని పోయారు. అదా నువ్వు చేయించే పనులు. తీరా దాని మీద అవి కొట్టుకొని పోయిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తే 8 మంది అధికారులు సస్పెండ్ అయినారు. అది అవినీతికి చేసి వాళ్ళ మనోభావాలు ఉండవా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట నువ్వు నీ నోటుతోలకై నువ్వు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అది కేసులు పెట్టారు. పెట్టకండి ఎలా అండి ఉంటారు? ఎంతకాలం భరిస్తారు? నోరుందని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఆ అధికారులు వచ్చి మా దగ్గర మొత్తుకుంటే, ఒక అధికారి వచ్చి మా బోర్డు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన అంతకని పెట్టుకుంటే కేసు పెట్టద్దు అని చెప్తావా? కేసు పెట్టిస్తావా? చెప్పండి. కంప్లైంట్ ఇచ్చడం ఎవరికే కదా. నిన్ను అరెస్ట్ చేయాలంటే నీ బాబులాంటి కేసు మనం అడిగారు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో కోన రవికుమార్ గారి యొక్క మానసిక పరిస్థితి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండి నోటికి ఏదో వస్తే అదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోకండి. ఇవాళ నేను ఒకే ఒక మాట చెప్తా ఉన్నా. మళ్ళా ఆకాశంలో ఎంతమంది సూర్యుడు ఉంటారు? ఒక్కలే కదా, 2 ఉండవు కదా. ఆకాశానికి సూర్యుడు అలాంటి వాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉంటారు. ప్రతి పేదవాడి ఇళ్లలో ఆయన వెలుగులు నింపుతా ఉన్నారు. ఖచ్చితంగా ఆమదాల వలసలో కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రాస్కో రవికుమార్ 3 రంగులు కలిగినటువంటి జెండా ఎగురుద్ది. పేదవాడి జెండా విజయ కేతనం ఎగరవేస్తాం మేము. మరోసారి కూడా ఇవాళ ఛాలెంజ్ చెప్తా ఉన్నా. ఆమ్దాల వలస ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గారు మరొకసారి గెలుపొందబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరబోతా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. రవి, నువ్వు మాట్లాడేవి, మేము చేస్తున్నటువంటివన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి పెద్దది ఏజ్ బారై మతి ప్రవీణ్ ఒకరు మాట్లాడుతుంటే, వయసు ఉన్న మతి లేని మాటలు మాట్లాడతాడు ఇంకొకరు. అటువంటి పరిస్థితుల్లో మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి కోన రవికుమార్ లాంటి వ్యక్తులు పక్కన పెట్టుకుని రాజకీయ పార్టీని నడిపిస్తే అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.